అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆకలి చాలా విలువైనది. మనకు ఎన్నో జీవిత పాఠాల్ని కూడా నేర్పిస్తుంది ఆకలి. మనం ఎప్పుడైనా బంతి భోజనాల కోసం వెళ్ళినప్పుడో, లేదు ఏ దేవాలయాల్లోనో అన్నప్రసాదం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తోపులాటలు, అన్నం కోసం పరిగెత్తడాలు చూస్తూ ఉంటాం. నిజమే అండి, అన్నము ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే ఆకలికి పేద ధనిక అన్నం భేదం ఉండదు. ప్రతి ఒక్కరికి ఆకలి ఉంటుంది. కానీ మనం అన్నదాన సత్రాలు కానీ బంతి భోజనాలకు కానీ వెళ్ళినప్పుడు కొంచెం విచక్షణతో నడుచుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, దీక్షలో ఉన్న వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు ఆకలికి ఓర్చుకోలేరు. కాబట్టి వాళ్ళకి ముందుగా ప్రయారిటీ ఇద్దాం. పెద్దవాళ్ళు అంతే, మెడిసిన్స్ అవి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇంకా మాలధారణ చేసిన వాళ్ళు పాపం వాళ్ళు ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారండి. అక్కడికి ఎంత ఆకలితో వచ్చుంటారో. అందుకే దీక్షలో ఉన్న వాళ్ళకి కూడా ముందుగా అవకాశం ఇద్దాం. అన్నం కోసం ఎగబడడం, పాకులాడడం తప్పండి. మనకు కావలసినంత మాత్రమే వడ్డించుకోవడం వల్ల అన్నం అన్నది వృధా కాదు. అలా వృధా కాని అన్నం వల్ల 10 మంది ఆకలి తీరుతుంది. అన్నాన్ని వృధా చేయకుండా 10 మంది కడుపు నింపడానికి మనవంతు ప్రయత్నం మనము చేద్దాం.